నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నాని ది ప్యారడైజ్ మూవీ నుంచి అంటే ఆగస్ట్ 21న ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎలా ఉండబోతున్నాయి అంటారు? సినిమా అయితే మేకింగ్ పరంగా ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇది ఎలాగంటే మనకి అది కొన్ని గ్లిమ్స్ ఫస్ట్ లుక్స్, కొన్ని గ్లిమ్స్ లేదా కొన్ని రిలీజ్ అయినవి చూస్తే కనుక మనకి హోప్స్ పెంచే విధంగానే ఉంది. ఆ విధంగానే నాని గారి పెర్ఫార్మెన్స్, రీసెంట్గా వచ్చిన ఒక సాంగ్లో ఆయన డ్యాన్స్ చేసిన కల్ట్ పెర్ఫార్మెన్స్ మనం ప్రత్యేకంగా చెప్పనవసరలే, అంత గొప్పగా చేశాడు. నాని గారు కూడా రోజు రోజుకి పెర్ఫార్మర్గా చాలా గొప్పగా ఎదుగుతున్నాడు. ఆ విధంగా ఏంటంటే ఈ ప్యారడైజ్ సినిమా నాని గారి కెరియర్లో కూడా ఒక గొప్ప సినిమా అవుతుంది. ఆ విధంగానే నాని కూడా చాలా ఏంటంటే బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా. ఈ సినిమా ఎలాగుంటుంది అనేది శ్రీకాంత్, ఓదుల వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన అంతకుముందు దసరా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ 100 crore సినిమాగా నాని కెరీర్లో అది బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఆ విధంగానే ఇప్పుడు ప్యారడైజ్ కూడా అంతే హోప్స్, అంతకంటే గొప్పగా మంచి ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు. ఆ విధంగా సినిమా ఆగస్టు 21న వస్తుంది. అందరినీ అలరిస్తుంది అంటంలో సందేహం అయితే లేదమ్మా. అంత గొప్పగా ఉంటుంది సినిమా అయితే. అది ఎందుకంటే అది కూడా విలేజ్ నేటివ్లోనే ఒక రూరల్ నేటివ్ సినిమాగానే వస్తుంది. ప్యారడైజ్ అంటే ఏంటనేది సినిమా రిలీజ్ అయ్యాక నాని క్రేజ్ అమాంతంగా మరొకసారి పెరుగుద్దంటంలో సందేహం లేదు. ఈ మధ్యకాలంలో మనకి హిట్ 3 కానీ కొన్ని సినిమాల్లో అమాంతంగా ఎంత బయటకు వచ్చాడో దూసుకుని వచ్చేసినట్టు వచ్చాడు అనమాట. ఆయన ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలం అయినా కానీ ఆయన గ్రాఫ్ మాత్రం దూసుకుని పైకి వెళ్తుంది. ఈ ప్యారడైజ్తో మరొకసారి టైర్ 1 హీరోలు స్థాయికి వచ్చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంత గొప్పగా ఆయన పెర్ఫార్మెన్స్ చేయగలడు, చేస్తున్నాడు కూడా. ఎప్పుడు కనిపించిన లుక్లో కనిపిస్తున్నారు కదా నాని గారు, 2 జడలు వేసుకొని, అదంతా ఎట్లా అనిపిస్తుంది? అది ఎలాగంటే సినిమాటిక్ లిబర్టీ కొంత అనుకుంటున్నాను. రియలిస్టిక్గా అలాగ ఎవరు ఉండరు, కానీ ఆ సినిమాలో ఒక పాత్ర కోసమో లేదా ఏదో సరదాగా పెర్ఫార్మ్ చేయడం కోసం ఆ 2 జడలతో వేసుకున్నారు. అదొక కొంతమంది కల్ట్ ఫ్యాన్స్కి అదొక వెరైటీగా అనిపించవచ్చు. ఏదైనా సరే ఆ టైంలో చూడండి, పవన్ కళ్యాణ్ గారు పైన ఫ్యాన్ టిప్పేసుకు తిరిగేవారు. అదొక కొంతమందికి ఊర మాసు ఫ్యాన్స్కి కొంతమందికి అలరించింది అది. అదేవిధంగా ఇక్కడ 2 జడలు వేసుకోవటం లేదా ఏదైనా సరే ప్రేక్షకులను అలరించడం కోసమే. ఆ విధంగా వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారమ్మా. ఆ విధంగా ప్యారడైజ్లో కూడా నాని గారు కొంచెం శృతి మించి అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత గొప్పగా ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని మనం ఈ కొన్ని క్లిప్స్ చూస్తే మనం వేరే విధంగా చెప్పనవసరం లేదు, అంత గొప్పగా ఉంటుంది. చాలా మూవీస్ కూడా ఇప్పుడు జూలైలో రిలీజ్ కావడానికి చాలా మూవీస్ ఉన్నాయి కదా. సో ఈ మూవీ ఎందుకు ఆగస్టులో రిలీజ్ చేస్తారంటే ఏం చెప్తారు? అది ఎలాగంటేనమ్మా, యాక్చువల్గా ఆగస్టు 21 కానీ కాదు, అంతకుముందు ఒక 4-5 నెలల క్రితం ఇది సినిమా రిలీజ్ అవ్వాలి. అయిపోయింది వాస్తవానికి. కొన్ని ఏమన్నా షూట్ చేయటమా, రీషూట్ చేయటంగా అలాగ వెళ్ళటమా, లేకపోతే ఇంకా అంటే కొన్ని సినిమాలు ఎలాగవుతున్నాయంటే ఓటీటీ వాళ్ళు ఆర్డర్ ప్రకారం ముందుకెళ్లాల్సి వస్తుంది. ఓటీటీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి కొన్ని సినిమాలు వచ్చేసినాయి. ఆ విధంగా ఓటీటీ రెస్ట్రిక్షన్ వల్ల ఏమన్నా ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుందా, లేకపోతే ఇంతకుముందు ఎంత కావలేదు, ఏదేమైనా సరే కొంత ప్యాచ్ వర్క్లు కూడా పూర్తయినా అంటే నాని గారి సినిమా వచ్చిందంటేనమ్మా అది ఎప్పుడు వచ్చినా చూస్తారు. ఆ విధంగా ఏంటంటే ఆయన కొంతమంది ఫ్యాన్స్ని, కొంత కల్ట్ ఫ్యాన్స్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. అలాగే ప్యారడైజ్ ఆగస్ట్ 21న వస్తుంది. ఇంకొక నెల ఆగితే మనకు సినిమాని చూడొచ్చు. ఆ విధంగా సినిమాని ఎప్పుడొచ్చినా సరే ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఎప్పుడొచ్చినా పర్లేదు. సో ఆడియన్స్ కనెక్ట్ అవుతారంటారా ఇలాంటి మూవీస్కి? ఇట్లా 2 జడలు వేసుకొని అంటే నానిని ఎప్పుడు మంచి లుక్లో అట్లా చూశారు కదా. సో ఇట్లా చూస్తే కనెక్ట్ అవుతారంటారా? మరి కనెక్ట్ అవుతారమ్మా. ఎలాగంటున్నానంటే ఇది రామ్ చరణ్ గారికి రంగస్థలం, లేకపోతే అల్లు అర్జున్ గారికి పుష్ప, లేకపోతే కొన్ని మనం సినిమాలు చూసాం. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో రష్టిక్గా ఉండి, లేకపోతే మనకి ఎవరు విజయ్ దేవరకొండ కింగ్డమ్లో కొంటూ గుండు చేయించుకుని ఉండటం, అలాగే ఒక్కొక్కళ్ళు ఒక ప్రయోగాత్మకంగా వెళ్ళటం మంచి ప్రయత్నం. అది మంచి ప్రయత్నం. ఆ విధంగా మంచి ప్రయత్నం చేసేటప్పుడు అది దాన్ని తగ్గట్టుగా తీస్తే కనుక ప్రజలు ఎప్పుడైనా ఆదరిస్తారమ్మా, ప్రేక్షకులు ఎప్పుడు దానికి ముందుంటారు. ఆ విధంగా ప్యారడైజ్ సినిమా నాని గారి విషయంలో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అంటంలో సందేహం లేదు.